అన్నా 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 నా కాలి రీపోయిందన్నా, నేను లేయలేను. నా కొడుకుని హాస్పిటల్ పిలిచపోండి అన్నా. అన్నా అన్నా అన్నా, ఏం మనుషులన్నా మీరు? మీకన్నా కుక్కలు నయం. కళ్ళ ముందరే పసిపిల్లోడు కొన ప్రాణాలతో గిలగిలా కొట్టుకుంటా అంటే చూస్తూ ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు కదన్నా. ఏం మనుషులన్నా మీరు? మీరు ఆ ఫోటోలు తీసే బదులు ఆ ఫోన్లోనే వాళ్ళ ఇంట్లో వాళ్ళకు అంబులెన్స్కో కాల్ చేస్తే మీ వల్ల ఒకరి ప్రాణాలు నిలబడతాయి కదన్నా. మనం మనుషులమన్నా. నాకు కూడా ఇలాంటి యాక్సిడెంట్లోనే నా కాలు పోయిందన్నా. రేపొద్దున మీకు కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందన్నా. దయచేసి ఇలాంటి పనులు చెయ్యకండి అన్నా. వాళ్ళ ముందు యాక్సిడెంట్ అయితే వాళ్ళకి సహాయం చెయ్యండి, అంతేకాని ఫోటోలు తీసుకోకండి. నేను చెప్పింది కరెక్ట్ అయితే లైక్ చేసి గుడ్ అని కామెంట్ చెయ్యండి. నాతో డబ్బులు లేవు నాన్న, సాయంత్రం కొనిస్తాలే, పద వెళ్దాం. పిల్లలు, నేను చెప్పేది ఇప్పుడు బుక్కులో అందరు రాసుకోండి. సార్ భీమ్ పేపర్ లో రాస్తున్నాడు సార్. ఏం రా భీమ్, ఎందుకు పేపర్ లో రాస్తున్నావు? బుక్ తెచ్చుకోలేదా? సార్ మా నాన్నతో డబ్బులు లేదు సార్, అందుకే బుక్ తెచ్చుకోలేదు సార్. ఈ రోజు ఈ పేపర్ లో రాస్తా సార్, ప్లీజ్ సార్. పర్లేదు నాన్న, పేపర్ లోనే రాసుకో. పిల్లలు, మీ అందరికి ఈ రోజు ఒకటి చెప్తా, వినండి. మీరు బుక్ లో రాసుకుంటేనే చదువు కాదు, ఎక్కడ రాసుకున్నా ఆ పాఠాలు ఇంకొకరికి నేర్పిస్తేనే మీరు చదువుకున్న చదువుకి వాల్యూ. మీతో డబ్బు లేదనో ఇంకోటి లేదనో చదువుని మాత్రం ఆపకండి. నేటి చదువే రేపటి దేశాన్ని మారుస్తుంది. మనకెంత కష్టం ఉన్నా పిల్లల చదువులు మాత్రం ఆపకండి. నేను చెప్పింది కరెక్ట్ అయితే లైక్ చేసి గుడ్ అని కామెంట్ చెయ్యండి. నిన్న ఇచ్చిన హోంవర్క్ ఎవరెవరు చేశారు నాన్న? భీమ్, నువ్వు ఫీజు కట్టలేదంట కదా, ప్రిన్సిపల్ నేను క్లాస్ లోకి రానియద్దన్నాడు. సార్ మా నాన్న ఈ రోజు వస్తానన్నా సార్. మరి ఇంకా ఎక్కడ రాలేదు? సార్, నేను భీమ్ వాళ్ళ నాన్నని సార్. మీ పిల్లోడిని ఫీజు కడితేనే పంపియండి రేపటి నుండి. ఒక 2 రోజులు టైం ఇవ్వండి సార్. ఇది గవర్నమెంట్ స్కూల్ కాదండి, ప్రైవేట్ స్కూల్. ఇలా చెప్తే ఎవరు వినరు. సరేలేండి సార్. నాన్న భీమ్, ఇంటికి వెళ్దాం రా నాన్న. సుబ్బన్న తీసుకోండి, ఆ రోజు మీరు డబ్బులు ఇచ్చారు కదా, మర్చిపోయారు. ఎప్పుడు నరసింహ? నా తీసుకోండి అన్న, ఇచ్చిన వాళ్ళే మర్చిపోతే ఎలా? సరే నరసింహ. మంచి వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడు తోడుగానే ఉంటాడు. నేను చెప్పింది కరెక్ట్ అయితే లైక్ చేసి గుడ్ అని కామెంట్ చెయ్యండి. నాన్న స్కూల్ ఫీజు కట్టలేదని అక్కడిని నన్ను ఇంటికి పంపించేశారు నాన్న. అవునా నాన్న? సరే, ఒక నిమిషం ఇక్కడే ఉండి వస్తాను. అయ్యా, నా కూతుర్ని కొడుకుని స్కూల్లో ఫీజు కట్టలేదని ఇంటికి పంపించేశారంట అయ్యా. అడ్వాన్స్ కింద ఒక 10,000 ఇవ్వండి అయ్యా, వారం వారం ఇచ్చేస్తాను. సరే ఇస్తాను, వారం వారం కరెక్ట్ గా కట్టుకో. ముందు వారం డబ్బులు సరిపోతాయి, ఈ వారం వడ్డీ ఎప్పుడు ఇస్తావు? అన్న, డబ్బులతో చాలా అవసరం ఉందన్నా, ఇవ్వండి. ఏం మాట్లాడుతున్నావు? వడ్డీ డబ్బులు కరెక్ట్ టైం కట్టకుండా మళ్ళీ మాట్లాడతావా? అన్నా నా కొడుకు ఫీజు కట్టాలన్నా, ఇవ్వండి అన్నా. మరి వారంలో 2 వడ్డీలు కట్టకుంటే నీ సంగతి చెప్తా. మా నాన్న ఇంకోసారి వచ్చారంటే బాగున్నది చూడు. నాన్నకి ఎవరు లేరు అనుకున్నావా? మా నాన్నకి నేనున్నా, జాగ్రత్త. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేసి లవ్ యూ నాన్న అని కామెంట్ చేయండి.